లీక్ చేసింది ఎవరు క్వశ్చన్ అడిగారంటే లీక్ చేసింది ఈ ట్యుటోరియల్ మాఫియా. ఎగ్జాక్ట్లీ ట్యుటోరియల్ మాఫియా సరే, ట్యుటోరియల్ మాఫియా వాళ్ళలో కూడా ప్రతి ఒక్క దానిలో కూడా పొలిటీషియన్ మనీ ఉంటుంది. దర్ ఇస్ నో డౌట్, నాకు దానిలో అనుమానమే లేదు. పొలిటీషియన్స్ అది బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, కాంగ్రెస్ వాళ్ళు అవ్వచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు, టీఎంసీ వాళ్ళు అవ్వచ్చు. ట్యుటోరియల్ మాఫియాలో ఇన్వాల్వ్ అయినారు. ట్యుటోరియల్ మాఫియా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ఇన్ఫ్లేట్ చేసుకోవడం కోసం చేశారు. వాళ్ళు అరెస్ట్ అయ్యారా? అయ్యారు. ఎఫ్ఐఆర్ అయిందా? అయ్యింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అయ్యాయి. అలాంటప్పుడు యూ కీప్ క్వైట్ నౌ. అన్ని ఫిక్స్ అయ్యాక, నీట్ మంచిగా ఆర్గనైజ్ అయిపోయాక, ఎలా కండక్ట్ చేశారని అనవసరం. నీట్ మంచిగా ఆర్గనైజ్ అయిపోయాక ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అనేది వాస్ ప్యూర్లీ టు మేనేజ్ ఆప్టిక్స్. దాని తర్వాత మోడీ గారు వచ్చి మీడియా స్టేట్మెంట్ ఇస్తే ఒక ప్రాబ్లం, రాకపోతే ఇంకొక ప్రాబ్లం. ఎలా వెళ్ళాలి? మోడీ గారు మీడియాలోకి రారు అంటారు. అంత యాక్షన్ అయినా వచ్చి చెప్పాడు ఆయన, ఇంకా యాక్షన్ తీసుకున్నా పార్లమెంట్ లో బిల్ తీసుకొస్తామని. అలాంటప్పుడు పార్లమెంట్ లో బిల్ తీసుకొస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కలిసి ఏమనాలి? బిల్ బాగుంది, బిల్ డిస్కస్ చేస్తాం, బిల్ ని సపోర్ట్ చేస్తామనాలి. దానికి కూడా నో ఓట్ ఎందుకు వేశారు? దట్ మీన్స్ యూ హ్యావ్ యువర్ పార్టిసన్ బిలీఫ్స్ ఇన్ ఇట్ కదా. మీ పొలిటికల్ బెనిఫిట్స్ మీరు చూసుకుంటున్నారు కదా. ఇప్పుడు మోడీ తెచ్చిన బిల్ ని సపోర్ట్ చేస్తే మోడీకి బెనిఫిట్ వస్తుందని మీరు చూసుకుంటున్నారు కదా. So you have to support kada. When there is an issue and the solution is being sought for, you have to support it. Adi meer support cheyapothe me benefit enti, me motive enti anumanam vastundi kada. So these are all points of debate andi, and I will certainly not believe. I have seen enough people movements and all. I will certainly not believe. And nenu serve chesi Kashmir lo kuda I have seen organic movement antaru. వాళ్ళకి రాళ్ళు సప్లై చేయడము, నోట్లు సప్లై చేయడం ఎవరు చేస్తున్నాడో మాకు బాగా తెలుసు అక్కడ. సో ఇట్ ఇస్ అ సిమిలర్ థింగ్ ఇక్కడ. ట్రక్కుల్లో రాళ్ళు తీసుకొస్తున్నాడు. అభిజిత్ దిప్కే ఒక అవసరం ఏంటంటే శాంతియుతమైన ఇది అన్నప్పుడు పోలీస్కి అతనే ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మీరు ప్లీజ్ యాక్షన్ తీసుకోండి, నాకు సంబంధం లేదు, నేను ఎవరిని పిలవలేదని ముందర డిస్క్లైమర్ ఇవ్వాలి. ఇచ్చాడా? అంతా ఈ మీడియా బ్యాక్ బ్లాస్ట్ వస్తుంటే అప్పుడు పరువు పోతుందని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదు, ఈ మూడు నారాలే వేయాలని. ఎప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత, నేషనల్ ఇమేజ్ దెబ్బతింది. దాని తర్వాత నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి ఫాయిదా ఏంటి? నీ చేతులు నువ్వు కడుక్కుంటున్నావు చేసే దరిద్రం అంతా చేసి. సో దీస్ ఆర్ వెరీ చీప్ టాక్టిక్స్ అండి. ఇట్ ఈస్ మోటివేటెడ్, ఇట్ ఈస్ ఫండెడ్. పొలిటికల్ పార్టీస్ షుడెంట్ హావ్ జాయిన్. పొలిటికల్ పార్టీస్ జాయిన్ అవ్వగానే అభిజిత్ దీప్కే లాస్ట్. సరే, బోస్టన్ లో చదువుకున్నాడు, చాలా మంది అన్నారు బోస్టన్ లో చదువుకున్నాడు, వచ్చాడు, దట్ ఈస్ ఇమ్మీడియట్ వచ్చాడు. పోనీ నువ్వు ఆర్గానిక్ మూవ్మెంట్ చేస్తానన్నావు, నువ్వు శాంతియుతమైన మూవ్మెంట్ చేస్తానన్నావు, నువ్వు దాని దాకా రెస్పాన్సిబిలిటీ తీసుకునేంత వరకే నీ వాల్యూ ఉంది. దాని తర్వాత అది కానిచ్చావు. వెన్ ద పొలిటికల్ లైన్స్ బ్లడ్, మీరు ఆమ్ ఆద్మీ పార్టీని, మూవీ యాక్టర్స్ తీసుకొచ్చి వాళ్ళ పబ్లిసిటీని యూజ్ చేసుకుని నువ్వు ట్రాక్షన్ పొందామని చూసుకున్నప్పుడు యూ లాస్ట్ యువర్ ట్రాక్షన్. అభిజిత్ దీప్కే లాస్ట్. నౌ హీ ఈస్ వన్ ఆఫ్ దోస్ యాంటీ నేషనల్స్ హూస్ యాక్చువల్లీ డన్ ఆల్ దోస్ థింగ్స్ అట్ జంతర్ మంతర్. ఫార్మర్ ఢిల్లీ ఏసీపీ వేదభూషణ్, ఇప్పుడు మీరు అన్న మాట ఆయన ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్ లో ఆయన కూడా చూద్దాం. ఇప్పుడు 250 మంది పోలీసులు గాయపడటానికి ఎవరు బాధ్యులు? అభిజిత్ దీప్కే, ఆయన సిజేపీ కొలీగ్స్ దీనికి మరి బదులిస్తారా? ఢిల్లీ పోలీసుల నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కకి మేము ప్రతీకారం తీసుకుంటాం. సరే, ప్రతీకారం తీసుకుంటే వాళ్ళు ఆవేదనతో అన్నప్పుడు దీన్ని వీళ్ళు ఇంకో యాంగిల్లో గ్లోరిఫై చేసి చూసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. दिल्ली पुलिस महासंघ तरफ माట్లాడారు. प्रेस रिलीज में हमने कोशिश की है कि तमाम चीजों को उजागर किया जाए, परंतु ये चूंकि एक बहुत ही डेलिकेट मैटर है, जो पेपर मेरे पास है, इसमें अंडरटेकिंग है, इसका टॉपिक ही है अंडरटेकिंग बाय द ऑर्गेनाइजर फॉर जंतर मंतर. जब भी कोई डेमोन्स्ट्रेशन करने के लिए जंतर मंतर, रामलीला ग्राउंड या बुराड़ी पर जाता है तो उसको अंडरटेकिंग देनी होती है, परंतु ये अंडरटेकिंग ये दिल्ली पुलिस की अंडरटेकिंग नहीं है. ये सुप्रीम कोर्ट ऑफ इंडिया की डायरेक्शन है, जो कि रिट पिटीशन, क्रिमिनल रिट पिटीशन 1153/2017 की एक गाइडलाइंस थी. उसके आधार पर दिल्ली पुलिस ने एक एसओपी बनाई 48/2022. उसमें तमाम चीजें ऑर्गेनाइजर को सिग्नेचर करके देनी होती हैं कि मैं इन सब चीजों को एडहेयर करूंगा, इन चीजों को मानूंगा और कानून को मानना पड़ेगा. इसमें जो इंपॉर्टेंट पॉइंट है, क्योंकि 22 पॉइंट है, मैं आपको इंपॉर्टेंट पॉइंट बता देता हूं. इसमें जो सबसे इंपॉर्टेंट पॉइंट है 5 नंबर पर है, उसमें लिखा है कि मैं जो भी है ऑर्गेनाइजर शैल एंश्योर दैट धरना डेमोन्स्ट्रेशन विल बी एन ऑर्डरली मैनर. ऑर्डर मतलब बिल्कुल एक सही तरीके से, कानूनी तरीके से. విన్నారు కదా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఢిల్లీ పోలీసులే వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు. ఒక ధర్నాను, ఒక ఆందోళన నిర్వహించేప్పుడు ఇటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరగకుండా నిరోధించడానికి కావలసిన వ్యవస్థలకి మేము సహకరిస్తాము అనేది జనరల్గా మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అక్కడ ఇవ్వాల్సిన అండర్టేకింగ్. అది కూడా మేము వీఆర్ అబౌవ్ సుప్రీంకోర్టు అనే పద్ధతిలో వారు వ్యవహరిస్తున్న తీరు వెనక వాళ్ళకున్న సపోర్ట్ ఏంటి సార్ మీకు అనిపిస్తున్నది?
లేదు వాసుదేవ్ గారు, ఇప్పుడు మీరు అన్నట్లయినా మన పరమేశ్వర్ గారు అన్నట్లయినా ఐ డోంట్ అగ్రీ విత్ ఆల్ పాయింట్స్ వాట్ యువర్ సేస్. దీప్కి ఆయన చేతిలో ఏముందండి? గవర్నమెంట్ ఇంత బలం ఉండి, ఇంత ఫోర్స్ ఉండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయక ఫెయిల్ అయినప్పుడు దీప్కే ఇలా చేయలేదు. దీప్ పాపం వాడేం చెప్తాడు? ఓకే, అంత స్టూడెంట్స్ అంత ఎడ్యుకేషన్ వచ్చిండ్రు, ఓకే, వాళ్ళ తరపున ఇప్పుడు ఆయన ప్రివెంట్ చేసేది ఉండే, ఈయన ప్రివెంట్ లారీల నిండా రాళ్ళు వస్తాయి, పార్క్ చేస్తారు, పోలీసులు తెలియకుంటుంటది. ఈ దీప్కే అండ్ పిల్లలందరూ కూర్చొని జతమంతగా కూర్చొని ధర్నా చేసుకుంటే వాళ్ళు ఈ మేనేజ్ చేసుకుంటుంటారా? అదే అర్థం లేని మాట. అలా కాదు. ఓకే, వీళ్ళంతగా వీళ్ళు వైలెంట్ గా ఒక మూమెంట్ తీసుకుపోయి చేస్తే, లీడ్ చేస్తే వాళ్ళ తప్పు. తర్వాత పరమేశ్వర్ గారు అంటే ఏంటి, అదంతా బాగా సెక్యూర్డ్ ప్రొటెక్టెడ్ ఏరియా, పార్లమెంట్ ఏరియా, అక్కడ అసలు ర్యాలీ తీసుకుపోవడానికి వీలు లేదు, ప్రొటెక్ట్. ఐ హావ్ సీన్ యాజ్ పార్లమెంట్ డివిజన్ ఇన్ఛార్జ్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో పార్లమెంట్ సెషన్ లో నేను కూర్చొని మినిస్టర్ గారితో క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవాళ్ళు కదా. ఐ హావ్ సీన్ మెనీ ప్రొటెస్ట్ దేర్, బట్ దేర్ ఈస్ ఎ డిస్టెన్స్. పోలీసు బ్యారికేడ్స్ పెట్టి ప్రివెంట్ చేస్తారు, అక్కడ ఆగిపోతారు, దెన్ 2 or 3 రిప్రజెంటేటివ్ పిలుస్తారు, డిస్కషన్ అవుతారు, దెన్ దే విల్ గో బ్యాక్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు. అందుకనే ఇద్దరు పోయి ముగ్గురు పోయి మాట్లాడి అది జరుగుతుంది. కానీ కాకపోతే ఏంటంటే అన్మేనేజబుల్ క్రౌడ్ వచ్చేసింది. దెర్ ఇస్ నో డౌట్. అది చెయ్యకూడదు, ఇటువంటి పర్మిషన్ కాదు, అది కరెక్ట్ కాదు. ఇట్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. వాట్ ఈస్ పార్లమెంట్? పార్లమెంట్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై ద పీపుల్. యూ కెనాట్ సే దట్ నోబడి కెన్ టచ్ us, నోబడి కెన్ కమ్ టు ద పార్లమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే, ఓకే, డిస్టర్బెన్స్ చేయకుండా వైలెంట్ గా ఏ మూమెంట్ తయారు కాకుండా చాలా వరకు ఆర్గనైజర్స్ కూడా కొంత బాధ్యత ఉంటుంది, లేదని కాదు. కానీ ఈ పరిస్థితులలో ఇన్ని రోజులు వాళ్ళు శాంతియుతంగా కూర్చొని ప్రొటెస్ట్ కూర్చున్నప్పుడు ఏం జరగలేదు. చలో పార్లమెంటు అనేది ఏదైతే మూమెంట్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ఎక్కువైతున్నాయి. నేచురల్ అది గవర్నమెంట్ తెలియదు. మీరేమన్నారు, అసలు ఏది ఆయన ఏది ఢిల్లీ పోలీస్ ఫోర్స్ ఉపయోగించలేదు. పెల్లెట్ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆ AK-47 ఏదో సరే ఒకటే అన్నారు, ఏదో సస్పెండ్ చేయలేదు, ఫైన్. మరి పెల్లెట్ గన్స్ అని పార్లమెంట్ లో మన మినిస్టర్ ఓపెన్ నో బుల్లెట్స్, నో గన్స్, పెల్లెట్ గన్స్ లేదు, AK-47 అని ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే కదండి. కాంగ్రెస్ పార్టీ లీడర్లు, అదర్ అపోజిషన్ లీడర్ వాళ్ళు చేశారు. అంబాసిడర్ గారు, మీరు అన్న మాటతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు రాకుండా యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ ఏమీ చేయకూడదు, అది దాంతో పూర్తిగా ఏకీభవిస్తా. దానికి ఒక ఉదాహరణ కూడా మీ ముందు నేను ప్రస్తావన చేస్తాను. మీకు బాగా తెలిసిన, మనందరికీ బాగా తెలిసిన తాజ్ మీద ఉగ్రముక్కల దాడి జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ గారు అనుకుంటా హోమ్ మినిస్టర్, వారు ఏంటంటే వారు కొంచెం చాలా పద్ధతి ప్రకారం వెరీ హైలీ డిసిప్లిన్డ్, వారు లేరు మన మధ్య, వారికి నివాళులు అర్పిస్తే ఈ మాట చెప్తున్నాను, హైలీ డిసిప్లిన్డ్. దేనికైనా సరే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా నీట్గా డ్రెస్ చేసుకొని మొత్తం అంతే అన్ని పద్ధతిగా ఉందా లేదా, ఐరన్ ఉందా లేదా చెక్ చేసుకుని వస్తారు. ఇంత దాడి జరుగుతుంటే ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్సెస్ కావాలని చెప్పి మహారాష్ట్ర నుంచి ఇది ఒక రిక్వెస్ట్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి హర్యానాలో ఉన్న ఐ థింక్ వీళ్ళు ఎనర్జీ యూనిట్స్ని పంపడానికి అక్కడి నుంచి పిలిపించారు. ఢిల్లీలో అప్పట్లో ఆ ఎయిర్పోర్ట్కి వాళ్ళు చేరుకున్న తర్వాత దేవర్ అబౌట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దేవర్ ఆస్క్డ్ నాట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ టిల్ ద హోమ్ మినిస్టర్ అరైవ్స్. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, తయారవుతున్నారు. అవి తయారు కర్ రే హోమ్ మినిస్టర్, థోడా ఇంతజార్ కరో, తయారవుతున్నారు. ఆ థోడా ఇంతజార్ ఎంత, 3 hours. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిపోయింది. వారు వచ్చారు, సరే వారు వచ్చారు, వారికి గౌరవ వందనం ఇచ్చి వారు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలట, అది కూడా ఇచ్చారు. పాపం అక్కడ వాళ్ళు వచ్చి మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇచ్చారు. వారు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వీరందరూ దిగి మన పాత మెటడోర్ వ్యాన్లు ఉన్నాయి చూడండి, అవి వేసుకొని, కల్నల్ గారికి బాగా తెలుసు, నేను చెప్పలేను ఎందుకంటే వారు ఆ ఫీల్డ్ని ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి, ఆ గంటకి 2 kilometerల వేగంతో అక్కడికి వెళ్ళారండి ఆ నడిచే వెహికల్స్లో. ఈ లోపల ఎంత టైం కన్స్యూమ్ అయిందండి, 7 hours. లోపల జరిగిన డ్యామేజ్ ఏంటండి. సో యూ మీన్ టు సే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆర్ పోలీస్. అంటే హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేసేదాకా ఆగి వారు ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు లాఠీ చార్జ్ చేయటమో, లేకపోతే పెల్లెట్ గన్స్ ఉపయోగించడమో, లేకపోతే AK-47 ఉపయోగించడమో చేయాలనేది మీరు చేసే సూచన. అదే చేద్దాం, ఇక మీద కూడా అదే చేద్దాం సార్. Vasu garu, why are you attributing such whatever issues to me? Unfortunately, you are twisting this. No, I never said you should be ordering only, they should be following.
Home Minister, ఇది నేను చెప్పింది కాదు. ఇది నేను రాసింది కాదు, నేను చూసింది కాదు, ఒక నేను నిమిషం చెప్పింది వినండి. కాదు. కాదు, కాదు. నేను ఒక్క నిమిషం, డైవర్ట్ చేసేసి నేను అలా చేయమని చెప్పేది వినండి మీరు. ఇది నేను చెప్పింది కాదు. ఒక అండర్ సెక్రటరీ మణి గారు రాసిన పుస్తకంలో, తర్వాత హీ వాజ్ లేటర్ అరెస్టెడ్, ఆయన స్క్రూ చేశారు, హింస పెట్టారు, తర్వాత అవన్నీ మన్నీ మధ్య కూడా ఇచ్చిన ఏఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఆయన దానికన్నా ముందు ఏడాది క్రితం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలని చెప్పారు, పుస్తకంలో కూడా ఉంది. నేను చెప్పింది కాదు సార్, దయచేసి. అది కాదయా, ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ దట్. అదే పక్కన పెట్టండి. పార్లమెంట్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చి ఏంటి, నో పెల్లెట్ గన్స్ వర్ యూజ్డ్, నాట్ ఫైర్డ్ అనేది కనుక ఒకవేళ స్టేట్మెంట్ ఆయన ఇచ్చితే అది ఎంతవరకు కరెక్ట్ మనం అంతా చూస్తున్నాం కదా వీడియోలలో. AK-47 కూడా ఓకే సస్పెండ్ అయిందంటే అది అంటే రుజువు అయినట్టే కదా. ఓ పని చేద్దాం సార్, వదిలేద్దాం, పార్లమెంట్ లోకి వెళ్ళిపోతారు, నానా బీభత్సం సృష్టిస్తారు, వదిలేద్దాం. మీ రేణుకా చౌదరి గారే చెప్పారుగా, స్టూడెంట్స్ హావ్ ఎవ్రీ రైట్ టు ఎంటర్ ఇంటూ ద పార్లమెంట్ అన్నారు కదా. అది కూడా కరెక్టే కాదు. ఇప్పుడు అందువల్లన్నీ మనం యాక్సెప్ట్ చేయడం కాదు, బట్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ ఎ బ్యాలెన్స్. అది నేను అనేది. ఏదో ఎక్స్ట్రీమ్ ఏది పాలిటీషియన్ 3 గంటలు తయారుగానికి 2 గంటలు ప్రయాణం చేసుకుంటే అది కండెమ్నబుల్. అలా చేయటం జరగకూడదు. అలా జరిగిందంటేనే మనం ఇలా తయారవుతాం. కానీ ఒకటి గవర్నమెంట్ అనేది, నేను ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ నేను పార్లమెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఈవెన్ చెప్పాను కదా, మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు లేట్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ రావాలి, ఆన్సర్ చేయాలంటే ఇమ్మీడియట్ గా చేసి సార్ మీరు తప్పకుండా రావాలి, ఇది మార్నింగ్ సెషన్ 11 గంటలకు రేజ్ చేసింది ఆవిడ, ఓకే మీరు 1 o'clock 2 o'clock వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి, అప్పుడు తయారు చేసే ఆ పద్ధతిలో ఉండే. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ డిస్కషన్ మీరు అన్నారు కదా, ఏది పరమేశ్వర్ గారు ఈ అపోజిషన్ ఎగ్నిస్ట్ ఓట్ ఏదేదండి, ఎగ్నిస్ట్ ఓట్ మీరు సరే గమనించలేదు, దే వాక్డ్ అవుట్ బికాస్ దేర్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్. ఇప్పుడు ఒకటి ఇది ఈ బిల్ అనేది ఇది కాస్మోటిక్ చేంజెస్ తీసుకొని రావటం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ రావాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రధాని గారు రిజైన్ చేసిండ్రు, లేకపోతే ఇంకోళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, అది అది సెకండరీ. బట్ ఇట్ మీన్స్ రాడికల్ రిఫార్మ్స్. రాడికల్ రిఫార్మ్స్ అంటే ఏది పీరియాడిక్ టేబుల్ తీసేయడం అనేది, లేకపోతే డార్విన్ థియరీ రాంగ్ అనేది, లేకపోతే ఇంకొక థియరీ తీయటం కాదు. యు బి సైంటిఫిక్, రైట్. ఇట్ షుడ్ బి ఫ్యాక్చువల్. సార్ అభిజిత్ దీప్కే కొత్తగా ఇంకోటి ఏదో మాట్లాడు, మోదీజీ క్షమించారు సరే క్షమాపణ ఎప్పుడు చెప్తారు అని అన్నారు. సో దానికి కూడా ఒకసారి అది కూడా విని కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. हेलो एवरीवन, कल हम सभी ने मोदी जी का वीडियो देखा जहां पर वो कह रहे थे कि वो माफ करेंगे बच्चों को. मुझे लगता है मोदी जी आज भी रात को एक वीडियो डालेंगे नया, तो मैं उम्मीद करता हूँ मोदी जी उस वीडियो में माफी मांगेंगे. 20 जुलाई को जो लाठी चार्ज हुआ है उसके लिए 12-12 साल की लड़कियों का सर फोड़ा गया है पुलिस के द्वारा. लड़कियों के कपड़े तक फाड़े गए मेल पुलिस ऑफिसर्स ने और उनको पीटा गया है. लड़कियों के प्राइवेट पार्ट्स पर भी पुलिस ने लाठियां चलाई है. तो मैं चाहता हूं आज रात के वीडियो में मोदी जी सभी उन लड़कियों से माफी मांगे जिनको पुलिस ने इतनी ब्रूटैलिटी से मारा है. కల్నల్ గారు, ఇప్పుడు మోడీ క్షమాపణ చెప్పాలి, ఎందుకంటే ఆడపిల్లల బట్టలు లాగేసి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి ఈయన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. అభిజిత్ దీప్కే కూడా ఎంతో కొంత చదువుకుని వచ్చినవాడే కాబట్టి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. వీళ్ళ ఇంకొక కొలీగ్ సౌరవ్ దాస్, ఆయన కూడా అంతే, సుప్రీంకోర్టుకి వేలు చూపించి బెదిరిస్తాడు ఆయన. ఈయన ఇప్పుడు ఇలా అంటాడు. సో పరస్పరం కేసు సౌరవ్ దాస్ ట్వీట్ అది, ది యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఎనీ కాస్ట్, వీ విల్ స్టాండ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొటెస్టర్. అంటే ఆ 2873 మంది కూడా అందులో ఉన్నారు అని చెప్తున్నాడు. ఈయనేమంటాడు, మోడీ గారు క్షమాపణ, ఇవాళ క్షమాపణ చెప్పంగానే రేపు అమిత్ షా రాజీనామా చేయాలి, ఎల్లుండి ఈ 10కి సంబంధం లేని పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాలి. రోజుకొకళ్ళు ఆగస్టు 12 వరకు రాజీనామాలు చేసుకుంటూ వెళ్ళాలి. మిగిలిన ఈ సెషన్లో ఉద్దేశించిన బిల్లు రేపు ఐ థింక్ లిస్ట్ అవుతుంది, ఇది FCRA. అసలు మెయిన్ కొంపలంటుకు పోయే రీజన్ అది FCRA, ఫారిన్ ఫండింగ్ని నిలువరిస్తున్న బిల్లు కదా, అంటే అక్రమ ఫండింగ్ని నిలువరిస్తున్న బిల్లు. తిమోతి ఫౌండేషన్ ఏం చేసిందో చూశారు కదా, వాడు ఏం చేశాడు, శతకోటి దరిద్రాలకు అనంత రూపాయలని ఈ డైరెక్ట్ ఫైండింగ్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక 1000 డెబిట్ కార్డులు పంపించాడు అక్కడి నుంచి. ఒక్కో డెబిట్ కార్డు నుంచి ఒక్కోడు ఎంతో కొంత 10 కోట్లో 20 కోట్లో డ్రా చేసుకుంటూ అకౌంట్లో ఓపెన్ చేసి చేశారు. డెబిట్ కార్డు తోటి ఇబ్బంది లేదు కదా, US డెబిట్ కార్డ్స్ క్యాన్ బి యూస్డ్ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్ కదా. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మోడీ ఇవాళ అర్జెంటుగా ఒక వర్టికల్ వీడియో చేసి క్షమాపణ చెప్పాలా ఆయన అడిగినట్టు? క్షమాపణ చెప్పాలి అంటే లడ్కియోంకి లాఠీ చార్జ్ అంటే లాఠీ చార్జ్ చేసేటప్పుడు అడిగి కొడతారా, ఇక్కడ చేస్తున్నాం అక్కడ చేస్తున్నాము కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తారా? ఫస్ట్ కామన్ సెన్స్ లేదండి అతనికి మాట్లాడడానికి. సరే తగిలి అంటే దెబ్బలు తగులుతాయండి. లాఠీ చార్జ్ జరిగినప్పుడు నువ్వు అనురులు అయినప్పుడు లాఠీ చార్జ్ జరిగినప్పుడు దెబ్బలు తగులుతాయి.
ఇక్కడ తగిలిందా అక్కడ తగిలిందా చూసుకుని చెప్పలేరు. నెంబర్ 1. సార్ అంబాసిడర్ వినోద్ గారు అన్నారు ఆ మాట, అంటే అభిజిత్ దీప్కే రెస్పాన్సిబుల్ అని. నీ పక్కన యోగేంద్ర యాదవ్ నుంచుని నౌ డెసిషన్స్ విల్ నాట్ బి మేడ్ ఇన్ పార్లమెంట్, దే విల్ బి మేడ్ ఆన్ స్ట్రీట్స్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. అంటే ఏంటి? అనార్కీని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా, దానికి నీ రెస్పాన్సిబిలిటీ కాదా? హౌ కెన్ యూ మేక్ సచ్ అ స్టేట్మెంట్? అంటే పార్లమెంటరీ డెమోక్రసీనే తీసి పక్కన పడేసినట్టు కదా నువ్వు. అలాంటప్పుడు డిడ్ యూ కండెమ్ ఇట్? నువ్వు అపాలజైజ్ చేసావా? అరవింద్ కేజ్రీవాల్ పక్కన నుంచి ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్స్ పక్కన నుంచి ఉన్నారు. సరే, ఇప్పుడు అంబాసిడర్ వినోద్ గారు క్లియర్ గా కాంగ్రెస్ సైడ్ తీసుకున్నారు, కొన్ని కండెమ్ చేశారు, ఎన్నికో చదివాడి కండెమ్ చేసి. సో పార్లమెంట్ 2012 లో రాహుల్ గాంధీ మా ఎంఏ చిదంబరం ఈ ఇండియా అగేన్స్ట్ కరప్షన్ అవుతున్నప్పుడు ఏమన్నారు? పార్లమెంటరీ డెమోక్రసీ కెనాట్ బి హెల్డ్ అకౌంటబుల్ టు this kind of demonstration culture. We should not bow down and make laws because they are demanding, and clear గా పార్లమెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాంట్రరీలీ పెల్లెట్ గన్ యూజ్ చేయలేదని ఎవరు ఏ మినిస్టర్ ఇవ్వలేదండి స్టేట్మెంట్. ఐ డోంట్ థింక్ ఎనీ మినిస్టర్ సెడ్ దట్ ఇన్ ది పార్లమెంట్. ఐ హావ్ నాట్ సీన్ ఎనీ సచ్ స్టేట్మెంట్. ఇట్స్ అ మిస్ స్టేట్మెంట్. పెల్లెట్ గన్స్ క్లియర్ గా యూజ్ చేశారు, అక్నాలెడ్జ్ చేశారు. ఢిల్లీ పోలీస్ కూడా అక్నాలెడ్జ్ చేసింది, పెల్లెట్ గన్స్ యూజ్ చేసాం టు డిస్పర్స్ ద క్రౌడ్ అని. పెల్లెట్ గన్స్ డోంట్ కిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ సపోజ్ టు స్టింగ్ అండ్ పెయిన్. పెల్లెట్ గన్స్ లో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ మీరు చూడరు, కొన్ని దెబ్బలు తగులుతాయి. ఎస్, సీరియస్ ఇంజరీస్ జరుగుతాయి ఎక్కడక్కడ జరిగితే, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, ఐ నో దట్ వెరీ వెల్. బట్ ద పాయింట్ ఇస్ 10 మంది పోలీసులకి 100 మంది ఉంటే పోలీసులు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? వాడని లాగి పోలీస్ లేడీ పోలీస్ ఆఫీసర్ తల పాల్గొట్టింది, వాడికి కనిపించట్లేదు అభిజిత్ దీప్కేకి. దానికి నువ్వు క్షమాపణ చెప్పావా? నువ్వు స్టార్ట్ చేసిన మూవ్మెంట్కే కదా సార్, నీ కంట్రోల్లో లేరు, ఒప్పుకుంటాను వినోద్ గారు అన్న, నీ కంట్రోల్లో లేరు. నువ్వు క్షమాపణ చెప్పావు, నైతిక బాధ్యత తీసుకుని. అలాంటప్పుడు ప్రధానమంత్రి ఎందుకు జవాబు చెప్పాలి? ప్రధానమంత్రి కాదు కదా డైరెక్ట్ గా చేసింది, ఢిల్లీ పోలీస్ అంటే అమిత్ షా కింద ఉన్నవాడు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి. నువ్వు ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నావు కదా క్షమాపణ. అలాగే నువ్వు చెప్పావా నీ అజిటేషన్ అవుతున్న వాటికి ఒక్కసారైనా? ఎలాంటి అబ్సీన్ జస్టిస్ చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళు, దానికోసం నువ్వు క్షమాపణ చెప్పావా? నువ్వెవడే ప్రధానమంత్రి దగ్గర అడగడానికి? నెంబర్ 1. సో పక్కన పెడదాం అవన్నీ. ఇక మీరు 2611 అంటారా? దానిలో ఏజాజ్ బర్ని రాసిన బుక్, దాని తర్వాత దిగ్విజయ్ సింగ్ ఏ పార్టీకి తెలుసు, ఆయన వెళ్ళి ఎట్లా లాంచ్ చేశారో తెలుసు నాకు. ఆయన నో ద ఎంటైర్ స్టోరీ. శ్రీకాంత్ పురోహిత్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఆయన్ని ఎలా టార్చర్ పెట్టారు అనేది. హీఈస్ మై సీనియర్ ఫ్రమ్ ది ఆర్మీ, నాకు తెలుసు. ఆయనతో కాంటాక్ట్ లో ఉండడం వల్ల ఎంతమంది ఆర్మీ ఆఫీసర్స్ కెరియర్లు కూడా పాడు చేసింది ఆ టైంలో గవర్నమెంట్, నాకు తెలుసు అండి. ఐఎమ్ లైవ్ విట్నెస్ టు ఇట్. ఫ్లై అవుతున్న కెరియర్స్ శ్రీకాంత్ పురోహిత్ తో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ తొక్కేసింది ఆ టైంలో. And we had to bow, army generally bows to the government's this thing. We had a dissent at that point of time, but we are from the army కాబట్టి మేము dissent వ్యక్తపరచాం ఎవరికి, మా సీనియర్ ఆఫీసర్స్. గవర్నమెంట్ ఆర్డర్ అనేసి మేము మాట్లాడకుండా ఊరుకుంటాం. వీ డోంట్ వర్క్ ఫర్ ప్రమోషన్స్ కాబట్టి మేము మాట్లాడకుండా ఊరుకుంటాం. ఎంతో మంది ఎలిజిబుల్ ఆఫీసర్స్ లాస్ పర్మిషన్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ప్రమోషన్ బికాస్ ఆఫ్ దట్ ఈవెంట్ విత్ శ్రీకాంత్ పురోహిత్. ఎందుకైంది అనేది ఇంకో డిబేట్ ఇంకో రోజు పెట్టండి, నేను వచ్చి నిజానిజాలు చెప్తాను. ఎటువంటి మొహమాటలు లేకుండా నిజానిజాలు చెప్తాను నేను, దాని తర్వాత ఎవరు రిఫ్యూట్ చేస్తారో చూస్తాను నేను. బట్ పాయింట్ ఏంటంటే ఇట్ వాస్ వెరీ క్లియర్లీ అన్ ఎఫర్ట్ టు పొలిటిసైజ్. నువ్వు పొలిటిసైజ్ అవ్వడానికి అలౌ చేసావు. వైలెన్స్ నీకు రెస్పాన్సిబిలిటీ ఉన్నా లేకపోయినా నువ్వు పొలిటిసైజ్ అయ్యావు. నేను పొలిటిసైజ్ కాను అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నువ్వు పొలిటిసైజ్ అయ్యావు. యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు నువ్వు నెగేట్ చేయలేవు, నువ్వు డిస్కరేజ్ చేయలేరు. నాకు వాళ్ళతో సంబంధం లేదని స్టేట్మెంట్ ఇవ్వలేదు. సోనం వాంగ్చుక్ రావడము, సోనం వాంగ్చుక్ చేయడము ఈజ్ జస్టిఫైడ్. ఆయన పొలిటికల్ ఎఫిలియేషన్ లేదని క్లియర్ గా అంటాడు, ఆయన చేశాడు, జస్టిఫై చేశారు. నువ్వు ఆయన సపోర్ట్ చేస్తావు, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ పార్లమెంట్ మీదకి ఎందుకు వెళ్ళకూడదని నేను ఎందుకు అన్నానంటే ఇదే సేమ్ రీజన్ అండి. పార్లమెంట్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. నువ్వు వెళ్తే శాంతియుతంగా ఉంటుందని, నువ్వు ఇక్కడే శాంతియుతంగా ఉండలేకపోతున్నావు, అక్కడ ఉంటావని గ్యారంటీ అంటే అందుకు పార్లమెంట్ ఆయన అన్నది కరెక్టే. ఒక గిరి ఉంటుంది, దాని తర్వాత వెళ్ళి మాట్లాడండి. వెళ్ళి మాట్లాడొచ్చి ఏం లైఫ్ స్ప్రెడ్ చేశారు, మా ఫోన్స్ కూడా కాన్ఫిస్కేట్ చేశారు అని స్టేట్మెంట్ ఇచ్చారు సిజేపీ వాళ్ళు. నువ్వు అది కండెమ్ చేసావా? కాదు, అది తప్పు స్టేట్మెంట్ అని. మీడియాలో ఫోటోలు వచ్చాయి, ఫోన్లు ఒళ్ళో పెట్టుకుని కూర్చుని ఉన్నారు వాళ్ళు, ఫోన్లు మినిస్టర్తో కూర్చుని ఉన్నప్పుడు, జితేంద్ర సింగ్ తో కూర్చున్నప్పుడు. మరి అది ఆపదం చెప్పిన దానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావా? నువ్వు నీ యాక్షన్స్ కి, నీ పార్టీ యాక్షన్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవు. కానీ ప్రధానమంత్రి మాత్రం ప్రతి ఒక్క దానికి, జరుగుతున్న ప్రతి తప్పుకి యాక్షన్ తీసుకుని రిజైన్ చేయాలి, సారీ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంట్ లో బిల్ అది మంచి బిల్ కాదని డిబేట్ అయింది, అవనిచ్చారా కొన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు? మాట్లాడలేదు, వాకౌట్ చేశారు. దానిలో కూడా మీరు వినండి, పనికిమాలిన బిల్ అన్నారు. లేదు, కల్నల్ గారు ఖర్గే గారు మాట్లాడుతూ పనికిమాలిన బిల్ అన్నారు. అన్నారు పనికిమాలి. నువ్వు పాయింట్ చెప్పు, పనికిమాలిన బిల్ అని దానికి అంటావు నువ్వు. రాహుల్ గాంధీని చెప్పేశాడు కదా ఒక ఆర్డినెన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి మన్మోహన్ సింగ్ గారు చేసిన ఆర్డినెన్స్. వాళ్ళకి అది అలవాటే. కానీ నువ్వు వాల్యూ పాయింట్ చెప్పు, వాల్యూ ఆడు చెప్పి, ఈ పాయింట్ ఇది అగ్రీ చేయను, దీనికి ఇది కావాలి అని చెప్పావా? నువ్వు తీసుకొచ్చి నువ్వు కన్స్ట్రక్టివ్ డిస్కషన్ చేయనిచ్చావా?
పెద్దానికి పేపర్లు పట్టుకుని వెల్లోకి వెళ్ళిపోవడం, పోడియంలోకి వెళ్ళిపోవడం, డిస్కషన్ కానివ్వడం, ఏమైనా అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాకౌట్ చేయడం. బికాస్ యూ డోంట్ హ్యావ్ మీట్. నీకేమైనా ప్రపోజల్ ఉందా? నువ్వు తీసుకొచ్చావా? ఆల్ పార్టీ మీట్ లోకి వెళ్ళి నువ్వు మాట్లాడావా? ఆల్ పార్టీ మీట్ పిలుస్తానంటే వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడు? వెళ్ళి మాట్లాడచ్చు కదా అక్కడ. సరే, ఎలక్షన్ కమిషనర్ ఎలక్ట్ చేయడంలో హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, నాకు వాయిస్ లేదంటాడు. కానీ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది కూడా లేదు కదా, మొత్తం నువ్వే సెలెక్ట్ చేసేవాడివి. అపోజిషన్ పార్టీ ఎక్కడ ఉండేది? ఇప్పుడు ఆ చేంజ్ అయిందా? ఐ టు ఫీల్ దట్ వన్ సుప్రీం కోర్ట్ జడ్జ్ షుడ్ బి దేర్. దట్స్ ఓకే, బట్ ప్రోగ్రెస్ హాస్ బీన్ మేడ్ కదండి. అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ప్లేస్ ఇచ్చారు అక్కడ. ప్లేస్ ఇచ్చినప్పుడు యూ షుడ్ రికగ్నైజ్ అండ్ వాయిస్ యువర్ కన్సర్న్ దేర్. నేను వాయిస్ చేశాను, నా కన్సర్న్ ఎక్కడైనా అన్నాడు ఆయన? నాకు వాయిస్ లేదు అన్నాడు. ఎందుకు వాయిస్ లేదు? ఎవరితో అన్నాడు నేను మాట్లాడద్దంటే? సో పొలిటిసైజ్ చేయడం చాలా ఈజీ సార్, బట్ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ గా తీసుకుని ఒకటేనండి, మీరు ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కమిషనర్స్ ఎలక్ట్ చేసేటప్పుడు మీరు అన్నారు ఏది, ఈ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, తర్వాత అపోజిషన్ లీడర్ అని. అంతకుముందు ఉన్నది చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు. అర్థమైంది మీకు? ఈ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దట్ బై దిస్ గవర్నమెంట్. ఎందుకు చేశారు అది అంటే? సార్ అయిపోయింది, ఓకే సార్, మీ మాట విన్నాను. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరున్నారు, దాని తర్వాత వాళ్ళు ఎట్లా గవర్నమెంట్స్ లోకి వచ్చారు, ఎట్లా మినిస్టర్స్ అయ్యారు, వాళ్ళు అవన్నీ లెట్ us not get into that debate సార్. మీరు అన్నది నేను నా అంతటా నేను ఒక స్టేట్మెంట్ మీరు కన్వీనియంట్ గా తీసుకుని నేను ఇగ్నోర్ చేశారు. నేనే అంటున్నాను చీఫ్ జస్టిస్ ఉండాలి ఆ ప్యానల్ లో. నేను అంటున్నాను చీఫ్ జస్టిస్ ఉండాలి ప్యానల్ లో. మీరు విన్నట్లేరు అది. విన్నాను కానీ అంతకుముందు లేదు. అంతకుముందు లేదన్నారు, ఉన్నది అంతకుముందు ప్రొవిజన్ కానీ రిమూవ్ చేసి నామినేషన్ అయితే మీకు తెలుసు సార్. సరే సార్, ఓకే ఓకే ఫైన్, ఫేర్ ఎనఫ్. సో ఇవి పాయింట్స్ దీస్ విల్ గో నోవేర్ అండి. మనము పొలిటికల్ లైన్స్ డ్రా చేసామంటే ఎక్కడికి వెళ్ళవు వాసుదేవ్. ద పాయింట్ ఈస్ ద ఆబ్జెక్టివ్నెస్ దేర్ ఇన్ ద ఆపోజిషన్. నువ్వు ఒక అజిటేషన్ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే ముందర ప్రతిసారి ఎందుకు ఈ అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది? నేను అడుగుతున్న పాయింట్ అదే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఈ అన్రెస్ట్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? తలా తోకాలని ఒక హిండన్బర్గ్ రిపోర్ట్ తీసుకుని అజిటేట్ చేశారు. ఏమైంది ఆ హిండన్బర్గ్ కి? అయిపోయింది కదా, అందరూ మర్చిపోయారు దాని గురించి. ఆపోజిషన్ కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు నువ్వు హిండన్బర్గ్ ని? సో దీస్ ఆర్ వెరీ వెరీ పొలిటికల్లీ మోటివేటెడ్ అండి. వాటిలోకి వెళ్లకుండా ఆబ్జెక్టివ్లీ యూ మేడ్ అ స్టార్ట్. ఒక లా చేసావు, ఒక ఆర్డినెన్స్ చేసావు. ఈ మధ్య కాలంలో కల్నల్ గారు, ఈ మధ్య కాలంలో మీ ఫార్మర్ ఆర్మీ జనరల్స్ ఏం పుస్తకాలు రాయలేదా? అండ్ టైటిల్స్ అట్టొకటి పెట్టుకుని లోపల చూపించి దాని మీద నరవడేనే లిఖాతా అని చెప్పి చూడాలండి. ఎందుకంటే వేరే ఇష్యూ దొరకపోతే మళ్ళీ తీస్తారేమో అలాంటిది ఏదైనా. లోపల ఏం లేదు, వెయిట్ అండ్ సీ. మీరు అది వినోద్ గారిని అడగాలి నన్ను కన్నా. అంబాసిడర్ వినోద్ గారు, కానీ అంబాసిడర్ వినోద్ గారు, ఒక గుణాత్మక మార్పు అయితే రాహుల్ గాంధీ గారిలో దేశం గమనించింది. ఏంటంటే ఈసారి ఆయన నిర్మాణాత్మక పాత్ర అట్లీస్ట్ పార్లమెంట్ లో పోషించారు. పార్లమెంట్ అయిన తర్వాత సంగతి నాకు తెలియదు, అవకముందు సంగతి నాకు తెలియదు, పోషించారు. ఆయన ఒక వాలిడ్ పాయింట్ మీద మాట్లాడారు. అది నేననేది ఏంటంటే, విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించి తీసుకొస్తున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద మీకు అభ్యంతరాలు ఉన్నాయా? ఆ పాలసీ తయారు చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ పీపుల్ వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనే దాని మీద మీకు సందేహాలు ఉన్నాయా? లేదా ఇప్పుడు మొన్న నందన్ నీలేకని గారిని తీసుకొచ్చి హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీకి మీరు హెడ్ చేయండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పిన దాని మీద మీకు అభ్యంతరాలు? నందన్ నీలేకని ఆయన కాంగ్రెస్ టికెట్ మీద కంటెస్ట్ చేసి, సరే ఈ లాస్ట్ ఎలక్షన్ అనుకుంటా, కానీ తర్వాత 3 నెలలకి ఆయన పిలిపించారు ప్రధానమంత్రి గారు. నేను ఆశ్చర్యపోయాడు, ఎందుకు నన్ను పిలిపిస్తున్నాను, నేను కాంగ్రెస్ వాడిని కదా అని. అయ్యా మీరు ఆధార్ కార్డు సృష్టికర్త కదా, దీంట్లో ఎందుకని ఈ లొసుగులు ఉన్నాయి, దీన్ని అధిగమించడానికి మనం ఫర్దర్గా ఏమన్నా మనం ముందరకెళ్ళడానికి సజెషన్స్ ఇస్తారా? అది ప్రధానమంత్రి మాట్లాడారు, అక్కడ నరేంద్ర మోడీ మాట్లాడాల. అంటే విజ్ఞత ఎక్కడుంది, ఎక్కడ తెలివితేటలు ఉన్నాయి, దాన్ని ఆనర్ చేయడం అనేది ఆ కుర్చీకున్న డెకోరం. అది అక్కడ ఇందిరాగాంధీ గారు కూడా ఇలా చేశారు, చాలా మందిని అపోజిషన్ లీడర్స్ని. ఆ మాటకు వస్తే రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు. మనం ఎవరు చేసినా కూడా దాన్ని అంగీకరించి తీరాలి. ఈరోజు ప్రధానమంత్రి గారు మరంత బాధ్యత గల వ్యక్తి కాబట్టి ఆయనకు అప్పచెప్పారు. ఆ కమిటీ మీద కూడా మీకు నమ్మకం లేదా సార్? నమ్మకం లేదని. We appreciate that committee. Majority of the members are respectable people, learned people and very wise people. There is no doubt. But there are one or two, as usual, some different attitude ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి, క్రిటిసిజం వచ్చేస్తుంది. బట్ ఆన్ ద హోల్ yes, committee wise there is no problem. బట్ ద బేసిక్ పాయింట్ ఈస్, ఈవెన్ రాధాకృష్ణ గారి రికమెండేషన్స్ కమిటీ అయినప్పుడు ఎక్కడ జరిగింది ఇంప్లిమెంటేషన్? అది ఇప్పుడు
కమిటీలు వేయటం, రిపోర్ట్ తీసుకోవటం అంతవరకు ఇస్ ఫైన్. బట్ దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ కాడనే గవర్నమెంట్ ఫెయిల్ అయినది కదా ఇప్పుడు అంతా అబ్జెక్షన్స్ వచ్చేది. ఇప్పుడు రిఫార్మ్స్ కావాలి. ఇప్పుడు మీరు అన్నారు ఏంటి, అసలు ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు ఏదో ఒక ఇష్యూ తీసుకొని ఇలా గొడవలు చేసి ఇలా అవుతుందంటే, బిఫోర్ పార్లమెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇప్పుడు హౌస్ బిజినెస్ కమిటీ వాళ్ళు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేస్తారు అపోజిషన్ తో పాటు కూడా. దే హావ్ సర్టన్ పాయింట్స్ దే విల్ ఆల్సో రైజ్. మెయిన్ గా అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం డిస్కస్ చేయంటున్నారు నువ్వు వినకుండా నువ్వు ఒంటెత్తు పోగొడతాను నో వీ డిస్కస్ ఓన్లీ దిస్ పాయింట్ అన్నప్పుడే ఇవన్నీ మొదలవుతున్నాయి. అది ముందు ఆలోచించట్లేదు మీరు. పార్లమెంట్ స్టార్ట్ కాకముందే ఇవన్నీ ప్రిపరేషన్ అవుతాయి. సరే ఒక్క పాయింట్ కూడా మన ఏది బిజినెస్ హౌస్ బిజినెస్ కమిటీ లెడ్ బై ద పార్లమెంట్ స్పీకర్ వాళ్ళు ఏమైతున్నారంటే నో దీస్ ఆర్ ద పాయింట్స్, ఈ బిల్ పెడతాం ఆ బిల్ పెడతాం ఇది విల్ సి అని అంటే అక్కడ ఏమైందంటే ఓకే వీ విల్ సి అని వీళ్ళు మళ్ళీ అపోజ్ చేయడం మొదలు పెట్టేసింది. సింపుల్ గా ఓకే దీస్ ఆర్ ది బర్నింగ్ ఇష్యూస్ వీ విల్ డివోట్ టైం డిస్కస్, ఓకే ప్రయారిటైజ్ చేద్దాం, ఇది పెడతాం ఇది పెడతాం అని అది ఫామ్ చేసినప్పుడు అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే జేపీసీలు ఉంటాయి, ఆ జేపీసీలకు ఏ కమిటీ నుంచి ఏది రెఫర్ చేసినా వాళ్ళ మాటలు వింటలేరు కదా. కంటిన్యూ దిస్ డిబేట్ అండి. మనం మళ్ళీ ఇంకోసారి కూర్చుందాం. సర్టన్లీ పార్లమెంట్ ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, అండ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఏం చెప్తుంది, అండ్ ప్రతిపక్షాలతో ఎంత హుందాగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడదాం ఇంకో డిబేట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు అండ్ కల్నల్ పరమేశ్వర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే రెండు పరస్పరమైన విరుద్ధమైన అభిప్రాయాలు ఇక్కడ వస్తున్నాయి. అభిజిత్ దీప్కే అతని టీం మెంబర్స్ వాళ్ళు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఎదురుగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ సంఘం, పోలీస్ ఆఫీసర్స్ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళు తీసుకొస్తున్న ఎవిడెన్స్, రెండింటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు జరగాలి. అంటే ఒకళ్ళ సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు తీసుకోకూడదు అంటే నిష్పాక్షికంగా నిజమేంటో జనాలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది.